దేశంలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఆ ముహూర్తం అనేది దాదాపు ఫిక్స్ అయిపోయింది. అండ్ పార్లమెంటు ముందుకు ఈ బిల్లు ఈ వింటర్ సీజన్లోనే ఈ వింటర్ సెషన్లోనే రాబోతుంది అని, పార్లమెంట్ వింటర్ సెషన్స్లోనే అన్ని నేషనల్ మీడియా బ్రేకింగ్ న్యూస్లు వేస్తూ ఉన్నాయి, ఉన్నతాధికారులను ఉటంకించుకుంటూ. సో ఎనీ టైం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతుంది. ఆ తర్వాత అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తుంది. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుంది. ఇందులో దేశంలోని అన్ని అసెంబ్లీల స్పీకర్లను ఇన్వాల్వ్ చేస్తుంది, మేధావి వర్గాలను ఇన్వాల్వ్ చేస్తారట. అండ్ ప్రజల నుంచి కొనే అభిప్రాయాలు స్వీకరించి ఫైనల్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చే నివేదిక బేస్డ్ ఆన్ ద పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత జమిలీ ఎన్నికల వైపు వెళ్ళకపోవడం అన్నది నిర్ణయం జరగచ్చు. ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ అనేది రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి కమిటీ నివేదికకు యాజ్ ఇట్ ఈస్గా ముద్ర వేసింది. ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ముందుకు వస్తే, ఆ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకెళ్తే వాళ్ళు వీలైనంత త్వరగానే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసేసి నెక్స్ట్ పార్లమెంట్లో ఇది కనుక పాస్ అయిపోతే నెక్స్ట్ ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్రపతి వీళ్ళ రాష్ట్రపతి అంటే కేంద్ర క్యాబినెట్ చెప్పినట్లే ఆల్మోస్ట్ వినొచ్చు. సో ఓవరాల్గా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక డేట్ ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటైతే ఫ్యాక్ట్, జాతీయ మీడియా కథనాల ప్రకారం అన్నీ అనుకున్నట్లు ఎక్కడ ఎటువంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే తప్ప 26 ఎండింగ్ లేదా 27 ఫస్ట్ క్వార్టర్లోనే, లేదంటే మోస్ట్ ప్రాబబ్లీ 27 ఏప్రిల్ మే వరకు జమిలీ ఎన్నికలు జరిగిపోవచ్చు అని జాతీయ మీడియా అయితే బ్రేకింగ్ కథనాలు వేస్తూ ఉన్నారు. చూడాలి, పార్లమెంట్ సమావేశాలకు రావడం, జేపీసీకి వెళ్ళడం, తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు, ఈ అన్ని విషయాలను అయితే వెలిసి